తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ద గ్రేట్ డైరెక్టర్ రాజమౌళి. 'ట్రిపుల్ ఆర్' మూవీ చూసాం. అంతకుముందు 'బాహుబలి 1, 2' చూసాం. సో ఎంత పేరంటే అంత పేరొచ్చింది. కానీ వివాదంలో ఇరుక్కున్నారు. కారణం హనుమంతుడి మీద ఆయన చేసిన వ్యాఖ్యలు. హనుమంతుడి మీద తనకు నమ్మకం లేదు. హనుమంతుడి పేరు చెబితే తన భార్య మీద, తన తండ్రి మీద కూడా కోపం వచ్చింది అంటూ వారణాసి ఈవెంట్‌లో ఆయన మాట్లాడారు. ఈ మాటలపై హనుమాన్ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఒక కేసు కూడా ఫైల్ చేసిన పరిస్థితి. ఈ వివాదానికి కారణమైన రాజమౌళి మాటలు ఒకసారి. నాకు దేవుడి మీద పెద్ద నమ్మకం లేదండి. నాన్నగారు వచ్చి ఇందాక హనుమ వెనకాల ఉంటాడు, గుండె తట్టి నడిపిస్తాడు అని చెప్పారు. ఇలా అయిన వెంటనే కోపం వచ్చింది, ఇదేనా నడిపించేది అని. నాకు దేవుడి మీద పెద్ద నమ్మకం లేదండి. నాన్నగారు వచ్చి ఇందాక హనుమ వెనకాల ఉంటాడు, గుండె తట్టి నడిపిస్తాడు అని చెప్పారు. రైట్. ఈ వివాదానికి కారణం ఏంటంటే రాజమౌళికి కోపం తెప్పించిన విషయం ఏంటంటే వారణాసి ఈవెంట్లో చిన్న టెక్నికల్ ఇష్యూ వచ్చింది. సో అంతరాయం మీద రాజమౌళి అసహనం వ్యక్తం చేస్తున్న సమయంలో రాజమౌళి తండ్రి తనకు హనుమంతుడు ఉన్నాడు, అంతా సెట్ చేస్తాడు అని చెప్పినప్పుడు ఆయనకి కోపం వచ్చిందట. అంటే ఆయనకి దేవుడి మీద నమ్మకం లేదు అనేది ఆయన చెప్తున్న మాట. అంటే ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. ఇది కరెక్ట్ అని కొంతమంది అంటూ ఉన్నారు. ఆయన అభిప్రాయం ఆయన చెప్పారని వాళ్ళు చెప్తున్న పరిస్థితి కాదు. దేవుడి మీద ఎందుకు ఇటువంటి వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం ఉంది? ఏ వారణాసి సినిమాని అంటే వివాదంలోకి లాగి తద్వారా పబ్లిసిటీ చేసుకునే ప్రయత్నము అని చెప్పి కొంతమంది అభివర్ణిస్తున్న పరిస్థితి. ఎంజీ రావు గారు మీకేమనిపించింది? ఎస్ అండి. ఇప్పుడు మనకి సినిమాలు ఎలా తయారైపోయినాయి అంటే సినిమాలు సమాజానికి ఉపయోగపడుతున్నాయా లేకపోతే సమాజానికి చేటు చేస్తున్నాయా అనేది ఒక పెద్ద వివాదాస్పదం అయిపోయిందనమాట. ఒకప్పుడు నందమూరి తారక రామారావు గారు అంజలి, నందమూరి తారక రామారావు గారు శ్రీరామచంద్రుడిగా, అంజలి సీతగా నటించిన లవకుశ సినిమా చూస్తే ఆ పాటలు వింటే ఈరోజు రామాయణాన్ని ఈవెన్ చదవకుండా కూడా ఒక ఫ్యామిలీ సిస్టమ్కి ఎలా ఉపయోగపడాలో ఉంటుందన్నమాట. అది మంచి చేసిన సినిమా అనమాట. ఇప్పటికి మనం ఆదర్శంగా తీసుకుంటాం. రాముడి పాత్రలో ఎన్టీఆర్ని తీసుకోవడానికి కారణం అనమాట. ఎన్ని సీరియల్స్ వచ్చినా లవకుశ పాటకున్న ప్రాముఖ్యత అది. మరి అలాంటి సినిమాలు ఎందుకు రావడంలే? ఎందుకంటే కమర్షియలైజేషన్ అండి. ఇప్పుడు రాజమౌళి గారు ఆయన ముఖ్య మోటివ్ ఏంటి అంటే ఏముంటుంది, ఏమని ఎందుకు వివాదాస్పదమైంది అంటే నాకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది, నేను ఏదైనా మాట్లాడతాను అనే వాళ్ళకి ఒక పెద్ద గుణపాఠం అనమాట. ఎస్, ఆర్టికల్ 19(1)A ప్రకారం మీకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉందండి, చాలా మంచిది. మీ రాజమౌళి గారు బతికేది ఎవరి మీద, ఆయనకి జీవనోపాధి ఎక్కడ లభిస్తుంది? అదేంటి, ఒక మిలియనీరు, hundreds of thousands of crore ఉన్నాయి, పెద్ద డైరెక్టరు, ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తారు. ఈయనకి జీవనోపాధి అంటే జీవనోపాధేనండి. ప్రజలు నీ సినిమాని నమ్మి థియేటర్లకు వచ్చి నీ సినిమాని చూస్తేనే నీకు డబ్బులు, గుర్తుపెట్టుకోవాలి. అంటే అల్టిమేట్గా ప్రజలు అక్కడికి వస్తున్నారు. ఏదో మంచిది ఉంటుందని వస్తుంది. ఒక పిల్లవాడిని ఇప్పుడు ఫ్యామిలీలో ఎవరైనా ఒక సినిమాకి ఏ సినిమాకి పంపుతారు? ఏదో నేర్చుకుంటా, చెడు ఉన్న సినిమాకి పంపరండి. ఎంత ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, చెడు అనేదానికి సినిమాకి పంపరు, గుర్తుపెట్టుకోవాలి మనం. కాబట్టి ప్రజల విశ్వాసాలకి, ప్రజల నమ్మకాలకి ప్రయారిటీ ఇచ్చిందే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. ఒకప్పుడు భారతదేశం వేరు. నిన్న మోడీ గారు చెప్తున్నారు, మొకాలే 1838లో మకాలే విద్యా సంస్కరణ ద్వారా భారతదేశాన్ని వలసవాదంగా దేశం నుంచి మనం బయటకు రావాలి 2040 నాటికండి. నిన్న మోడీ గారు అంటుంటే తరూర్ కూడా దాన్ని, శశి తరూర్ గారు కూడా దాన్ని అప్రిషియేట్ చేయడం జరిగింది, గుర్తుపెట్టుకోవాలి. బ్రిటిష్ టైం అయిపోయింది, మన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది. ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ భారతదేశం పునరుజ్జీవనం చెందుతుంది, గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే కల్కి 9848 సినిమాలో అశ్వత్థామని ఎలా తీశారు, మహాభారతాన్ని డిస్ట్రాయ్ చేశారు. అక్కడ మహాభారతానికి వెళ్తే కర్ణుడి పాత్ర ఏంటి, అర్జునుడి పాత్ర ఏంటి, అశ్వత్థామ పాత్ర ఏంటి మనం గుర్తుపెట్టుకోవాలి. అశ్వత్థామ అర్జునుడిని, కర్ణుడిని మించిపోతారా? అర్జునుడిని మించిపోయి అశ్వత్థామ పాత్రను చూపించవచ్చా? ఆయన దేవుడిగా పవిత్రంగా చూపించవచ్చా? అశ్వత్థామ ఎంత తప్పు చేశాడు? పరీక్షిత్ ధర్మానికి ప్రతీకైన పరీక్షిత్తుడిని ఉత్తర గర్భంలోంచి రక్షించిన శ్రీకృష్ణుడు రక్షిస్తే అతన్నే చంపబోయిన దుర్మార్గుడు అశ్వత్థామ, గుర్తుపెట్టుకోవాలి. అంతటి దుర్మార్గుడు. మరి అతన్ని హీరోగా చూపించడం, అర్జునుడిని తక్కువ చూపించడం,
తర్వాత కర్ణుడు చాలా చాలా గొప్పవాడు, తిరుగులేదు. కానీ ఎవరు తరపు ఉన్నారు? అధర్మం పక్షాన ఉన్నారు. ఎంతటి గొప్ప వ్యక్తి అయినా అధర్మం పక్షం వహించిన వ్యక్తికి మనం ప్రాముఖ్యత ఇవ్వకూడదు. మరి కల్కి సినిమాలో ఏం జరిగింది? తర్వాత మిరాయి రీసెంట్గా సూపర్ హిట్టే, కానీ గుర్తుపెట్టుకోవాలి, రామాయణం అనే ఒక ఇన్సిడెంట్ తీస్తూ రాముడిని వాడుకుంటూ చాలా జాగ్రత్తగా వాడాలి. కల్కి మిరాయి సినిమాలో రీసెంట్గా రామ బాణం లాంటి పినాకిని, అంటే కోదండ రాముడు అంటే కోదండ పాణి అంటారు. ఆ రాముడి బాణాన్ని, రాముడి ఆయుధాన్ని ఎవరు రక్షిస్తారండి? హనుమాన్. ఇప్పుడు చిరంజీవి పాత్ర వహించిన హనుమాన్ రక్షిస్తారు. గుర్తుపెట్టుకోవాలి. అగస్త్యుడు రక్షించడం ఏంటి? హనుమాన్ ప్రస్తావన ఆ సినిమాలో తీసుకురాకుండా ఉండడం అంటే అది డిస్టోర్షన్ అండి. అంటే ఎంతటి దారుణంగా ఉందో చూడండి. అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, భారతదేశం కల్చరల్లీ ఇట్ ఈజ్ రైజింగ్, సాంస్కృతికంగా తన యొక్క పునాదుల్ని వెతుక్కుంటుంది. ఇట్ ఈజ్ అగైన్ ఈజ్ గోయింగ్ బ్యాక్ టు ఇట్స్ రూట్స్. భారతదేశం పునరుజ్జీవనం చెందుతుంది. ఇది నేను అన్నమాట కాదు, ఫ్రెంచ్ ప్రెసిడెంట్ మాక్రానే అన్నారు. భారత్ చైనాలు మళ్ళీ పునరుజ్జీవనం అవుతున్నాయి, మన పని అయిపోయిందని వాళ్ళే ఒప్పుకుంటున్నారు. దిస్ ఈజ్ ద టైమ్ ఆఫ్ ఇండియా. టైమ్ ఆఫ్ ఇండియా అంటే భారత సంస్కృతి పైకి వెళ్తుంది. ఇలాంటి సందర్భాల్లో భారత సంస్కృతికి ప్రపంచవ్యాప్తం చేసేది ఒక సినిమా. గుర్తుపెట్టుకోవాలి. ఈ సినిమా తీసేటప్పుడు, భారతీయతని మీరు తీసేటప్పుడు అదే వారణాసి పేరు వాడుకుంటున్నారు, వారణాసి పేరు బ్రాండ్ వాడుకుంటున్నారు. గుర్తుపెట్టుకోండి, వారణాసి, అది కూడా మీరు మణికర్ణికా ఘాట్ వాడుకునేది, రామ్ నామ్ సత్య అని పఠించే మణికర్ణికా ఘాట్ దగ్గర ఇలాంటి ప్లేస్లో ఉండి వారణాసి పేరు వాడుకుంటూ, రామాయణాన్ని వాడుకుంటూ, రామాయణంలో అత్యంత ప్రదానం చేసిన కిష్కింధకాండకి హనుమాన్ మీద అలాంటి వ్యాఖ్యలు, అది ఎలాంటి అంటే అండి, మీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇస్ ఓకే, బట్ ఇట్ షుడ్ నాట్ డిస్టార్ట్, ఇట్ షుడ్ నాట్ హర్ట్ ద పీపుల్స్ ఫెయిత్ అనేది చాలా నమ్మకం. రాముడు ఇండియా డిఎన్ఏలో ఉంటారు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది ఇండియన్ కాన్సెప్ట్ అండి. భారతీయ భావనకి ప్రతీక అయిన హనుమంతుడు. అదే హనుమంతు ఫోటోనే ఒబామా జేబులో పెట్టుకుంటారు. గుర్తుపెట్టుకోవాలి. అక్కడ హనుమంతు పాత్ర మీరు నమ్మినా నమ్మకపోయినా భారతీయులు నమ్ముతున్నారు. గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మనం భారతీయుల నమ్మకాన్ని ఒమ్ము చేసే విధంగా, వెదర్ ఇట్ ఈజ్ అ రాజమౌళి, ప్రధాని, ప్రెసిడెంట్, ఎవ్వరు కూడా మాట్లాడడానికి లేదు. గుర్తుపెట్టుకోవాలి. ఇది భారతదేశం రైజ్ అవుతుంది, కల్చరల్గా ప్రోగ్రెస్ అవుతుంది. ఇండియా ఎక్కడికో వెళ్ళాలి, ప్రపంచాన్ని నాయకత్వ బాధ్యత వహిస్తుంది, విశ్వ గురువు అవబోతుంది. ఆల్రెడీ ఇండియా సినిమా, ఇండియా యోగా, గాంధీ అహింస ప్రపంచాన్ని వెళ్తున్నాయి. భారతీయ ఫుడ్, భారతీయ సినిమా వెళుతుంది. రాజమౌళి గారు ఆస్కార్ పొందారు అంటే ఇండియా రైజ్ అవుతుంది కాబట్టి, అందులో భాగం కాబట్టి, మరి అలాంటి థీమ్స్ వాడుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇంకొకటి ఏంటంటే, నేను ఇంకోటి కూడా చెప్తాను, డైరెక్టర్స్ చాలా జాగ్రత్తగా ఉండాలండి. హిస్టరీ బాగా తెలిసినోడిని పెట్టుకోవాలి. సముద్రగుప్తుడు, ఒక అశోక మహాచక్రవర్తి, గొప్ప గొప్ప చక్రవర్తులు ఉన్నారు. అలాంటి స్టోరీల్ని డిస్టార్ట్ లేకుండా తీస్తే మీ సినిమాలు చాలా చాలా ప్రాముఖ్యత చెందుతాయి. గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ మీరు తీసే సినిమాల కంటే ఛానల్లో స్టార్ వీటిల్లో వచ్చే సీరియల్స్కి ఎక్కువ ప్రాముఖ్యత పొందుతున్నాయి. డిస్టార్ట్ లేకుండా చాలా జాగ్రత్తగా తీసుకున్నారు. సూర్యపుత్ర కర్ణ తీశారు, ఓకే, సియాకి రామ్ తీస్తే సీత దృష్టితో పాత్ర తీయడం. గుర్తుపెట్టుకోవాలి. 1984లో వచ్చిన రామాయణ, వాటికి ఉన్న ప్రాముఖ్యత సినిమాలు ఎంత అండి. వాళ్ళు రావడం, టికెట్ల రేట్లు పెంచుకోవడం, వెళ్ళడం. కాబట్టి మీరు ఏది మాట్లాడినా, రాజమౌళి గారు కానీ ఎవరైనా మాట్లాడేటప్పుడు ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడకూడదు. కాబట్టి రాజమౌళి గారి మీద కంప్లైంట్ పెట్టారు అంటే రాష్ట్రీయ వానర సేన కేసు రిజిస్టర్ చేయాలండి. ఎందుకంటే లేదా రాజమౌళి గారు వెంటనే క్షమాపణ చెప్పాలి ఈ విషయంలో. లేకపోతే అది వారణాసి సినిమా కూడా ప్రభావితం చేసే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి.